ఈరోజు ఈ స్వీట్ ఎలా చేయాలో ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అటుకులు, తర్వాత బెల్లం, తర్వాత నెయ్యి. సో ఈ అటుకులు తీసుకోవాలి. మీరు ఇలాంటి అటుకులనే ప్రిఫర్ చేయండి. ఇవి 1 కప్ తీసుకున్నాను. ఈ అటుకుల్ని మిక్సీలో వేసేసుకొని ఫుల్గా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. అలాగే 1 కప్ అటుకులకి 1 కప్ బెల్లం తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ బెల్లం అయితే తీసేసుకున్నాను గోపురం మెజర్మెంట్తో. ఇక్కడ ఏ బెల్లం ఉంటే అది ప్రిఫర్ చేసేసి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ వేసేసి అది అంతా కరిగించుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టేసుకునేసి పక్కన మనము నెయ్యి ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. సో నెయ్యి 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఆ అటుకుల పౌడర్ని దీంట్లోకి వేస్తూ కలేస్తూ కలర్ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. సో మన కలరు బ్రౌనిష్ కలర్ వచ్చింది అని అంటే మనకు ఇంకా అది రెడీ అయిపోయినట్లే. సో చూస్తే ఇక్కడ ఆల్రెడీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇలా పౌడర్ వేస్తూ కలేసుకోవాలి. సో నిదానంగా స్లోగా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే మనకు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ బెల్లం కూడా అంతా కరిగిపోయింది. కరిగిన అది పక్కన పెట్టేయండి. ఇది కూడా కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లగైన వెంటనే మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా బెల్లంతో చేసాం కాబట్టి బెల్లంలో అక్కడక్కడ ఇసుకు కానీ కసరు కానీ ఉంటుంది. సో దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. సో మన టెక్స్చర్ కూడా సెట్ అయిపోయింది అనమాట. అంటే చల్లగా అయిపోయింది, కూల్ అయిపోయింది. గోరువెచ్చగా ఉంటే చాలు. చూసారంటే టెక్స్చర్ కొంచెం థిక్గా అనిపిస్తుంది మనం ఆఫ్ చేసిన టైం కంటే. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న ఎగ్జాక్ట్గా 1 కప్పు అయిందనమాట బెల్లం పాకం కూడా. సో పాకం వచ్చే పని లేదు, జస్ట్ బెల్లం కరిగిస్తే చాలన్నమాట. సో దాన్ని మనము దీంట్లోకి వేసేసుకునేసి తిప్పుతూ ఉండాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకు టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో జస్ట్ ఇదే టెక్స్చర్కి జస్ట్ ఇంకొక 5 సెకండ్స్ అలాగా పెట్టేసి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం కూల్ అయిన తర్వాత మనము ఇంకొక ప్లేట్లోకి రివర్స్ చేసేసుకునేసి పీసెస్ చేసేసుకుంటే అయిపోయా మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ స్వీట్ చాలా చాలా బాగుంది. చాలా ఎక్కువ ట్రై చేయొద్దండి, ఫస్ట్ టైం కాబట్టి. గో ఫర్ స్మాల్ క్వాంటిటీ. ఏ తీసుకున్నా కూడా ఈక్వల్ క్వాంటిటీ. మీరు అటుకులు 1 కప్ తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఫైనల్గా 1 స్వీట్ రెసిపీ అయితే ఛానల్లో పోస్ట్ చేసేసాను ఈ సమ్మర్ హాలిడేస్లో. చాలా బాగుంది ఈ రెసిపీ, చాలా హెల్తీ కూడా. ఎందుకంటే జస్ట్ బెల్లం అటుకులు, తర్వాత బెల్లం అటుకులు నెయ్యితో చేసిండేది. మనకు కావాలంటే దీంట్లోకి కాజు కూడా వేసుకోవచ్చు. మేమైతే అలానే తింటున్నాము. ఇంట్లో ఈ ఒక పీస్ తీసుకొని పక్కన కాజు కాజుతో తింటున్నాము. మా ఇంట్లో అందరూ కూడా కాజు లవర్సే. సో అలాగే నచ్చింది మాకు. ఇది ఈరోజు షార్ట్ వీడియో అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.